సరే, ఒక రోజున ఓ ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్ళాలి. ఒమాన్ అంటే అంత డెజర్ట్ కదా, అంత ఎడారే కదా. ఆ టైంలో అప్పుడప్పుడే గూగుల్ మ్యాప్స్ అప్పుడప్పుడే ఇంట్రడ్యూస్ అవుతున్నాయి, అంత ఇంకా ప్రాచుర్యం అయితే రాలా. ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఆ ప్రాంతానికి అంటే, ఒక ఆయన అన్నాడు గుంపులో, నన్ను ఫాలో అయిపోండి అన్నాడు. నా వెనకాల వచ్చేయండి, నేను ముందు వెళ్తాను, నా వెనకాల మిగతా కార్లన్నీ, ఓ 10 కార్లు అనుకోండి, అన్నీ ఫాలో అయిపోండి అన్నాడు. అంత భరోసా ఇచ్చాడు కదా అని చెప్పి, నువ్వు ముందు నడిపించు, మేము వెనకాల ఎక్కుతామని చెప్పి మొత్తం అందరం కార్లు అతను ఫాలో అయిపోతున్నాం. తీసుకెళ్ళిపోతాడు ఎడారిలోకి. కార్లు వెళ్తూనే ఉన్నాయి. ముందు అడిగాను ఎంతసేపు పడుద్దని. 1/2 అవర్లో వెళ్ళిపోవచ్చు అన్నారు. గంట అయిపోయింది, ఇంకా కార్లు వెళ్తూనే ఉన్నాయి. ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నాడు? ఆఖరికి అన్నాను, బ్రదరు అరగంట అన్నాడు, గంట అయింది, అసలు ఆయన కరెక్ట్గా తీసుకెళ్తాను లేదు నాకు అర్థం. లేదండి వెసిలి మీరు అనకండి, ఆయన మొత్తం ఒమాన్లోనే పుట్టి పెరిగినాడండి, మొత్తం తెలిసిండి అన్నారు. అవును కదా అని చెప్పి అలా కూర్చున్నా ఇంకో 20 నిమిషాలు అయిపోయింది. నాకు లోపల ఎక్కడ అనిపిస్తుంది మనం ఇబ్బంది పడుతున్నామేమని నా కార్ డ్రైవ్ చేసిన బ్రదర్ మీరు ఏం అనుకోకుండా కొంచెం వేగం నడిపించి ఆయన్ని ముందు పెట్టి కారు ఆపండి ఒకసారి అన్న. సరే, ఈయన కొంచెం తీసుకెళ్ళి కారు ఆపిన తర్వాత ఆయన కారులో దింపిన తర్వాత, బ్రదరో 30 నిమిషాలు అన్నావు, గంట 20 నిమిషాలు అయిపోయింది, అసలు ఏంటి సంగతి అంటే, అదే ఆలోచిస్తున్నానండి అన్నాడు ఆయన. గంట 20 నిమిషాలు తిప్పేసి ఇంకా ఆలోచన చేస్తున్నావు నువ్వు ఎక్కడికి వెళ్ళాలని. మరి ఎక్కడ తీసుకెళ్ళిపోతామని ప్లాన్ చేశాడు. మరి అలా అరణ్యంలోనికి అంటే ఎడారిలోకి తీసుకెళ్ళిపోయి, పోనీ తప్పుదారిలో వెళ్తున్నానని తెలిసి ఆపచ్చా? మేము ఆపేదాకా ఆపలేదు. ఆపిన తర్వాత ఏంటి బ్రదర్ అంటే, ఆలోచిస్తున్నాను అన్నాడు. ఇంక నిన్ను ఆలోచన చేసిలో నిన్ను వెంబడిస్తే మేము వెళ్ళేదే అని చెప్పి ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకుని ఎలాగొకలా ప్రాంతానికి వచ్చాం. సమ్టైమ్స్ వెన్ యూ ఫాలో ద రాంగ్ పర్సన్, నీ జీవితంలో చాలా మిస్యూజ్ అయిపోతాయి, నీ టైం పాడైపోద్ది, నీ ఆనందం పాడైపోద్ది, నీ ఆరోగ్యం పాడైపోద్ది. మార్గదర్శకుడు సరిగ్గా ఉంటే, ఎవరినైతే నువ్వు ఫాలో అవుతున్నావో, ఎవరి మాటలు లోబడుతున్నావో ఆ మాటలు సరిగా ఉంటే నీ జీవితంలో అన్ని విషయాలు అభివృద్ధిని పొందుతావు. దేవుని నామమున స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లెట్ us మేక్ అవర్ గాడ్ యాజ్ అవర్ గైడ్. దేవదేవుడు అన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి ఏం చేస్తాడు? ఆయన నడిపిస్తాడనే మాట. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎందుకు అనుగ్రహించబడ్డారు? పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య, కమ్ అండ్ గో మినిస్ట్రీ. కానీ నూతన నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి, మనతో ఉండి, కుడికైనా ఎడమకైనా తొలుగుతుంటే, నో దిస్ ఈజ్ ద రైట్ వే, దిస్ ఈజ్ ద వే దట్ యూ షుడ్ వాక్, యూ షుడ్ గో అని దేవుడు మనకు చెప్పడంలో ఉద్దేశం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడిని ఎవరైతే మార్గదర్శకుడిగా పెట్టుకుంటారో వారు గమ్యాన్ని చేరుకుంటారు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. పుట్ గాడ్ యాజ్ యువర్ గైడ్. దేవుణ్ణి నీ మార్గదర్శకుడిగా నియమించు. మౌంట్ సైనాయ్, మీసార్ అనే కొండ మనకు నేర్పించే పాఠం ఏంటో తెలుసా? మన దేవుడు సరైన రీతిలో మనం నడిపిస్తాడు. తన మాటల ద్వారా, తన వాక్యం ద్వారా, తన ప్రణాళికల ద్వారా, తన వాగ్దానాల ద్వారా దేవుడు మనం నడిపిస్తాడు. కాబట్టి ఆయన నడిపింపు మనం లోబడినప్పుడు డిప్రెషన్ని, యాంగ్జైటీని మనం ఏం చేయొచ్చు? జయించవచ్చు. చెప్పండి. 3